సరదాగా స్కేటింగ్ చూడాలని వెళ్లి ఆసక్తి పెంచుకుందా అమ్మాయి. తల్లికి స్కేటింగ్ పై మక్కువ ఉండటంతో ప్రోత్సహించింది. ఇంకేముంది, పట్టుదలతో సాధన చేసి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచింది. అదే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి ఆసియా ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించింది. పాఠశాల రోజుల నుంచే అంతర్జాతీయ పతకాలు సాధిస్తోన్న తెలుగమ్మాయి చైత్ర దీపిక క్రీడా ప్రయాణం ఇది. చూస్తున్నారుగా స్కేటింగ్ ఎంత బాగా చేస్తుందో. పాఠశాల రోజుల నుంచే ప్రతిభ చూపుతూ పతకాలు పట్టుకొస్తోంది. శిక్షణకు తల్లిదండ్రుల ప్రోత్సాహం తోడవడంతో చదువుల్లో రాణిస్తూనే స్కేటింగ్లో అదరగొడుతోంది. ఇటీవల జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించింది. అంతర్జాతీయంగానూ బంగారు పతకాలు అందుకుంది క్రీడారత్నం. స్కేటింగ్ చేస్తున్న ఈ అమ్మాయి పేరు పెద్దిరెడ్ల చైత్ర దీపిక. స్వస్థలం విజయవాడ. తండ్రి సతీష్ నూజివీడు IIIT కళాశాలలో ఉద్యోగం చేస్తున్నారు. తల్లి లలితకి స్కేటింగ్ అంటే చాలా ఇష్టం. తను పలు కారణాలతో ఆటకు దూరమైన కుమార్తె ఆసక్తి చూపిస్తుండటంతో మేటిగా తయారు చేయాలని సంకల్పించింది. అలా తల్లి కోసం స్కేటింగ్ లో చేరింది అమ్మాయి. 5 years ఉన్నప్పుడు స్కేటింగ్ లో జాయిన్ అయ్యాను. మా కోచెస్ చిట్టిబాబు సార్ ఇంకా సత్యం సార్. నేను ఇంత స్థాయికి రావడానికి కారణం వాళ్ళే. మా పేరెంట్స్ సపోర్ట్ ఇంకా కోచెస్ సపోర్ట్ మాకు చాలా ఎక్కువ. సో మేము ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్స్కి వెళ్ళడానికి కారణం కూడా అదే. స్కూల్లో కూడా నేను మ్యాక్సిమం ఆఫ్ ద స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తాను. లైక్ బాస్కెట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్స్, ఇవన్నిట్లో నాకు దానిలో కూడా మెడల్స్ ఉన్నాయి. హాబీగా స్కేటింగ్ మొదలుపెట్టిన చైత్ర క్రమంగా కెరియర్గా ఎంచుకుంది. ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు కోచ్ సత్యం వద్ద మెళకువలు నేర్పించారు. నిత్యం సాధన చేస్తూ అనతి కాలంలోనే మెరుగుపడింది. విశాఖ వేదికగా జరిగిన పలు స్కేటింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచింది. తర్వాత విజయవాడ DRR స్టేడియంలో ఉన్న స్కేటింగ్ రింగ్ లో సాధన చేసి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటింది. నా రీసెంట్ అచీవ్మెంట్స్ అయితే లాస్ట్ ఇయర్ 19th ఏషియన్ రోలర్ స్కేటింగ్లో నాకు పేర్ స్కేటింగ్లో గోల్డ్ మెడల్ వచ్చింది. మొన్న 7 to 11 సెకండ్ ఇండియా గేమ్స్ జరిగినప్పుడు 2 bronze 1 silver మెడల్ వచ్చింది. అవే కాకుండా నాకు ఇప్పుడు దాకా 42 to 50 మెడల్స్ వచ్చింది. మెడల్స్ వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. నాకు స్కూల్లో కూడా చాలా పేరు ఉంది 19th ఏషియన్ రోలర్ స్కేటింగ్ వల్ల. నేను మార్నింగ్ 5:30 to 7 o'clock ఫిట్నెస్ క్లాస్కి వెళ్ళి తర్వాత స్కూల్కి 8:20 ఆ టైంకి వెళ్ళి 5కి స్కూల్ నుంచి వస్తా. దాని తర్వాత 6:30 to 9:30 దాకా ప్రాక్టీస్ చేస్తాం. 3 hours 4 hours. స్కేటింగ్ లో రాణించి ఇప్పటి వరకు 52 పతకాలు సాధించింది చైత్ర. అందులో 14 బంగారు పతకాలు ఉన్నాయి. గతేడాది ఆసియా ఛాంపియన్షిప్ పోటీల్లో పెయిర్ విభాగంలో పాల్గొని అద్భుత ప్రదర్శన చేసి బంగారు పతకం సాధించింది. ఈ ఏడాది తమిళనాడులో జరిగిన సెకండ్ ఇండియా స్కేట్ గేమ్స్ లో 3 పతకాలు సాధించి మరోసారి ప్రముఖుల మన్ననలు అందుకుంది ఈ అమ్మాయి. మంచి రింగ్ ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది. కోచెస్ కూడా ఎప్పుడు ఎక్కడ అంటే ఇప్పుడు మాకు వైజాగ్ నుంచి కోచెస్ ఉంటారనమాట. చిట్టి సార్ ఇంకా సత్యం సార్ వాళ్ళు కానీ ఇక్కడే ఉంటే ఇంకా మంచిగా మేము ప్రాక్టీస్ చేసి ఇంకా ఇంటర్నేషనల్ మెడల్స్ కొట్టచ్చు అని. ఇంకా అప్పుడు మిగతా వాళ్ళు కూడా వచ్చి లైక్ ఇంకొంతమంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ జాయిన్ అయితే మా కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఇంకా ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుందని. నా గోల్ అయితే ఏషియన్ ఛాంపియన్షిప్ ఇంకా ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ఒలింపిక్స్ సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి నా గోల్. సో తర్వాత మళ్ళీ వరల్డ్ స్కేట్ సెలక్షన్స్ ఉంటాయి. దానికి ఈ ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ మాకు ఏషియన్ ఛాంపియన్షిప్, ఏషియన్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. దానికి సెలెక్ట్ అవ్వాలని నా కోరిక. స్కేటింగ్ లో చైత్ర ఆసక్తి చూపిస్తున్న చూసి ప్రోత్సహించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇదే పట్టుదలతో సాధన చేస్తే భవిష్యత్తులో అంతర్జాతీయంగా రాణిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ కాంపిటీషన్ సాగుతున్న టైంలో మా పాప అక్కడున్న యాక్టివిటీస్ అన్నీ చూసి అట్రాక్ట్ అయ్యి ఇందులో జాయిన్ అయితే బాగుంటుందని అనిపించి కోచ్ని కూడా అడిగితే ఎంకరేజ్ చేశారు.
సో ఆ ఎంకరేజ్ చేయడం వల్ల సో ఒక 1 మంత్ చూసేటప్పటికి ఫుల్ యాక్టివ్గా ఉండి ఫిట్నెస్ కూడా ఉండేది. సో అన్ని విధాలుగా యాక్టివ్గా కొంచెం షార్ప్ అవుతారన్న ఆలోచనతో కంటిన్యూ చేస్తే అలాగా స్టెప్ బై స్టెప్ వితిన్ ఫ్యూ మంత్స్లోనే అన్ని యాక్టివిటీస్ స్కేటింగ్లో ఉన్న స్కిల్స్ అన్నీ నేర్చుకొని ఆయన ద్వారా డిస్ట్రిక్ట్, స్టేటు, నేషనల్స్కి ఈ విధంగా వెళ్ళడానికి అసోసియేషన్ కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసేవారు. ఒక ఫాదర్గా ఏంటంటే పేరెంట్స్గా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అంటే ఏషియన్స్కి వెళ్ళింది అప్పుడు అనిపించింది ఇంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు ఒలింపిక్స్కి ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకంటే ఆ టాలెంట్ ఉంది. ఏదైనా సరైన రింకు ఇస్తే ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఇక్కడ విజయవాడ స్కాటర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది, పాపకు కూడా ఉపయోగపడుతుంది. సో ఆ విధంగా మేము రిక్వెస్ట్ కూడా చేశాము. నెక్స్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా గవర్నమెంట్కి అడుగుతున్నాము. సో శాప్ వాళ్ళని కూడా అడిగాము. సో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. బట్ ఇంకా అది ప్రాసెస్లోనే ఉంది. సో ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తే మోర్ మెడల్స్ వస్తాయని కూడా మేము అనుకుంటున్నాం మా పేరెంట్స్గా. తను చాలా ఇష్టపడి చేసేటప్పటికి పూర్తి ఎంకరేజ్మెంట్ ఇచ్చి కంటిన్యూ చేసాము. స్కేటింగ్ అంటే నాకు చిన్నప్పుడు ఇంట్రెస్ట్, దానికోసం అని చెప్పి స్కేట్ రింక్ దగ్గరలో ఉన్న హౌస్ చూసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇచ్చాము. సో స్కేటింగ్ ఇంకా వెళ్ళగానే నాకు చిట్టయ్య సార్ బాగా ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. వెంటనే సత్యం సార్ మా హస్బెండ్ వాళ్ళకి బాగా క్లోజ్. సో అతని ద్వారా మేము ఇంకా అలా ఇంప్రూవ్ అయ్యాం. అయితే పాపని ఏషియన్ గేమ్స్ అండ్ వరల్డ్స్లో చూడాలని కోరిక. మరి తను ఎంతవరకు ఏం చేస్తుంది అన్నది తన ప్రాక్టీస్ సెషన్ మీద మా సత్యం సార్, చిట్టయ్య సార్ మీద డిపెండ్ అయి ఉన్నది. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకుని ఇష్టమైన స్కేటింగ్ క్రీడలో సత్తా చాటుతోంది చైత్ర. ఆసియా పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం అందుకుంది. ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తే అంతర్జాతీయంగా రాణిస్తానని చెబుతోంది ఈ క్రీడాకారిణి.